దేశంలో ప్రముఖమైన నగరాల్లోని ఒక్కటైన విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని, సరైన కార్యాచరణతో ముందుకెళ్లాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా రోజురోజుకు ఎదుగుతున్నటువంటి విశాఖ నగర గౌరవాన్ని, ప్రతిష్టతను కాపాడుకునేలా సమిష్టి కృషి చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈరోజు డిఆర్సీ మీటింగ్లో ముందుగా మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలో తీవ్రంగా ఖండిస్తూ మన జిల్లా, మన విశాఖపట్నం వాసి, అదేవిధంగా కావల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవటం, దాని పట్ల డిఆర్సీలో వారికి సంతాపం తెలియజేస్తూ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి గారికి, ప్రభుత్వానికి అండగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే విధంగా మనందరం కూడా దానికి తోడ్పాటు అందిస్తామని చెప్పేసి తెలియడం జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా పరిగణించి స్వయంగా వారే ఈ భూమి మీదకి మన రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఆ బాడీ రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి వారు రావడం, నివాళులు అర్పించడం మీరు చూసే. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు అన్ని పక్షాల కూడా దీనికి సంఘీభావం తెలియజేసింది. ఇది ఈరోజు డిఆర్సీలో వారికి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్సీలో ప్రధానంగా జీవీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాను, వాటర్ సప్లై, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా టిట్కో గురించి కూడా చర్చ జరిగింది. టిట్కోతో హౌసెస్లో 2019కి ముందు నుంచి ఉన్నటువంటి హౌసెస్ తర్వాత ఇప్పటి వరకు కూడా సంఖ్య పెరిగిపోయినాయి. కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా కూడా, కొంతమంది పేమెంట్ చేయకుండా కూడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి అంశాలని ప్రజాప్రతినిధులు ప్రస్తావించడం జరిగింది. ఈ టిట్కో అదేవిధంగా విఎంఆర్డి మాస్టర్ ప్లాన్ మీద ప్రత్యేకంగా మే నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.